ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభం తెలియజేస్తూ, ఉదయకాల శుభం తెలియజేస్తూ, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన రాత్రంతా దేవుడు మనందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ ఉదయకాలం మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరినీ దేవుడు దీవించును గాక. చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్టయితే రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము మనం చదువుకున్నాం. హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమున యూదారాజు ఆహాజు కుమారుడైనటువంటి హిజ్కియా ఆయన రాజుగా ఉన్నాడు. దాదాపుగా ఆయన 20 ఏండ్ల వాడే యూదా రాజ్యాన్ని ఆయన రాజుగా పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబి. ఇక్కడ ఎన్ని చూస్తే అతను దావీదు చేసినట్లుగా దేవుడికి ఆయన కూడా దృష్టికి మంచి నడత నడిచాడు, నీతిమంతమైన నడత నడిచాడు కనుక దేవుడు అతను ఆశీర్వదించాడు. మనకి 4వ వచనం చూస్తే, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చి ఉండిరి. ఇక్కడ మనం చూస్తే భాగంలో మనకి ఈరోజు ధ్యానం బైబిల్ స్టడీలో నెహుష్టాను అంటే మన కింద ఇక్కడ రాయబడింది ఫుట్నోట్లో మనం చూస్తే, నెహుష్టాన్ అంటే ఇత్తడి ముక్క అని అర్థం. అంటే అక్కడ లేదు, మామూలుగా ఇత్తడి సర్పం ముక్క అంటాం. కనుక ఈ భాగంలో ఈ యొక్క బైబిల్ స్టడీలో మనం చూసినప్పుడు ఈ నెహుష్టాను గురించి మనం కొన్ని ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. అందులో కాకుండా పాఠాలు కూడా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. ఇక్కడ మనకేమన్నా జ్ఞాపకం చేస్తున్నాడు, ఇక్కడ ఏదైతే ఇక్కడ మన మోషే చేశా, దేవుడు మోషేకి చెప్పాడు కదా, ఈ జనులందరూ చనిపోతున్న ఇశ్రాయేలు వాళ్ళ సర్పం, తాపకరమైన సర్పం అంటే ఫెయిరీ సర్పెంట్స్ అంటాం. ఈ తాపకరమైన సర్పాల వల్ల వాళ్ళు చనిపోయారు కనుక, చనిపోయిన వాళ్ళు బ్రతకాలంటే నువ్వు ఒక ఇత్తడి స్తంభం చేసి అక్కడ నిలబెడితే ఎవరైతే ఆ స్తంభం వైపు చూస్తారో వాళ్ళు తప్పక బ్రతుకుతారు అనేది ఒక మాట చెప్పాడు అంతే, సెలవిచ్చాడు అంతే. ఈ మాట మనం చూసినప్పుడు సంఖ్యాకాండం 21వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనం మనకు కనిపిస్తుంది. కనుక ఇక్కడ నెహుష్టాన్ అని పిలువబడే కంచు సర్పాన్ని మోషే తయారు చేసి ఆడ ఉంచినప్పుడు ఆ సర్పం యొక్క కాటు గురైన ప్రతి ఒక్కరు ఆ సర్పాన్ని చూడాలి. కంచు అంటే ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు బ్రతుకుతారు అంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టే. ఇక ఆ తర్వాత మనం చూస్తే నెహుష్టాన్ అనేది కొన్ని పదాల్లో హిబ్రూ భాషలో మనం చూసినప్పుడు అది ఒక చిన్న ఇత్తడి ముక్క అనేటువంటి పేరు అనమాట. దానికి హిబ్రూ భాషలో మొత్తం మీద చూస్తే ఒక్కసారే కనపడుద్ది, ఇక్కడే కనపడుద్ది ఆ మాట. ఈ నెహుష్టాను ఇక్కడ మనం చూస్తే దేవుడు మోషే ద్వారా నియమించినటువంటి ఒక విమోచన సాధనం అది, ఆ ఇత్తడి సర్పం అనేది. ఇక విమోచన సాధనం కనుక దాన్ని మనం చూస్తే ఒక కర్రలాగా ఉంటుంది, ఆ కర్రకి సర్పం చుట్టుకొని ఉంటుంది. ఎక్కడ చూసి ఉంటారు మీరు? డాక్టర్స్. అది అంతర్జాతీయ చిహ్నం అంటే, అది ఇంటర్నేషనల్ ఎంబ్లం. ఆ సింబల్ ఏంటంటే ఆ సర్పం గుర్తు. అది బైబిల్లో ఉన్నది. ఈ బైబిల్లో ఉన్నదాన్నే ఈ గ్రీకులు కానీ అన్నిట్లో చూసి మొత్తం వాళ్ళు నిర్ధారించారు ఏంటంటే, ఈ సర్పం వైపు దీని వైపు చూస్తే అందరూ స్వస్థపడతారు అనేది అని కూడా చూస్తాం. దాని గుర్తు చూస్తే ఒక కర్రలాగా ఉంటే దాని సర్పం చుట్టుకొని ఉంటుంది, కొన్నిసార్లు 2గా ఉంటుంది ఒక్కోసారి. కనుక ప్రతి డాక్టర్ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే దాన్ని, ఇది హిస్టరీ ఆఫ్ మెడికల్ లోగో అంటారు. అంటే ఇక మెడికల్ అంటే వైద్యపరంగా మనం చూస్తే చరిత్రలో ఒక వైద్యపరమైనటువంటి చిహ్నం అంటారు లోగో. ఆ లోగో అది పెడతారు అందరూ. ఇప్పుడు కూడా అదే ఉంది. ఎప్పుడు జరిగింది ఇది? దాదాపుగా 2000 సంవత్సరాల పూర్వం. అంటే దాదాపుగా హిజ్కియా వచ్చినప్పుడే 550 సంవత్సరాలు BC, బిఫోర్ క్రైస్ట్ అనమాట. ఇంకా దానికి ముందు జరిగింది. మోషేకి హిజ్కియాకి మధ్య చాలా తేడా ఉంది, కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఈ తేడా ఉన్నప్పుడు వీడి జనులు ఏం చేస్తారంటే, దేవుడు ఒక్క మాట చెప్పాడు అంతే, ఆ సర్పాన్ని పెడితే ప్రస్తుతం వాళ్ళు బతుకుతారని. ఎందుకు వాళ్ళు చనిపోతున్నారంటే, వాళ్ళు దేవునికి విరోధముగా, మోషేకి విరోధంగా తప్పు చేశారు, పాపం చేశారు.
ఆ పాపం చేసిన వాళ్ళలో దేవుడు ఏం చేశాడంటే ఆ సర్పాల్ని, తాపకరమైన అంటే ఫెయిరీ సర్పెంట్స్ని పంపించి అందరినీ కాటు వేస్తే చనిపోయారు దాదాపుగా. ఇంకా వాళ్ళందరూ వచ్చి పశ్చాత్తాపంతో, అయ్యా మేము దేవునికి నీకు విరోధంగా పాపం చేసామన్నారు. ఈ మాట ఎక్కడ ఉంది? ఉంది. ఎక్కడ ఎక్కడ ఇంకో చోట కనపడుతుంది మనకి. తప్పిపోయినా కుమారుడు కూడా అంతేగా, నీకును పరలోకపు తండ్రికి విరోధముగా పాపం చేసి. ఇక్కడ కూడా వీళ్ళు అంటున్నారు, అయ్యా మోషే మా కోసం దేవునికి ప్రార్థన చేయ, మేము దేవునికి విరోధముగా నీకు విరోధంగా పాపం చేయ. ఎందుకంటే మోషే మీదేమో గొనుగుతున్నారు. దేవుడు అంతగా మన్నాను కురిపించి ఆయన అంతగా వారిని పోషిస్తూ ఉంటే ఈ మన్నా ఇదా అని దాన్ని తోలనాడి ఒక రకంగా మాట్లాడి, మేము అక్కడికే వెళ్ళేవాళ్ళం కదా, అక్కడే ఐగుప్తులో మాకు మంచి ఆహారం ఉంది కదా, ఈ ఎడారిలో ఏమి లేకుండా మేము ఉండేదానికంటే ఐగుప్తులోనే అక్కడే చనిపోయి ఎన్ని మాటలకు ముழுగుతూ ఉంటే దేవుడు విని అప్పుడు వాళ్ళ మీద ఉగ్రత పంపించాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ గ్రీకు భాషలో మనం చూస్తే ది గాడ్ ఆఫ్ హీలింగ్ మెడిసిన్ అంటారు. అంటే ఏదైతే ఆ డాక్టర్స్ కావచ్చు, లేకపోతే వీటి మీద కూడా ఉంటాయి, 108 తర్వాత 104 వాటి మీద కూడా ఉంటాయి డాక్టర్లు. ప్రతి సింబల్ ఇది ఉండాల్సిందే. ఏ సింబల్ అంటే దేవుడు మోషేకి చెప్పినటువంటి ఆ సింబల్, ఆ రాడ్నే ఎస్ఎల్పిఎస్ అంటారు. ఎస్ఎల్పిఎస్ అంటే అది ఒక మాట అర్థమైందంటే అది స్వస్థపరిచేటువంటి కర్ర. ఆ స్వస్థపరిచే కర్రకి ఏముందంటే పాము ఉంది. ఆ పాము కరిచింది కాబట్టి ఆ పామును చూస్తే ఇత్తడి సర్పాన్ని వీళ్ళు స్వస్థపడతారు, బ్రతుకుతారు అనేటువంటి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే కొన్నిసార్లు దేవుడే స్వస్థపరిచేది, మనుషులు కాదు. ఒకసారి సంఖ్యాకాండం మనం చూస్తే, సంఖ్యాకాండము 21వ అధ్యాయం మనం చూస్తే, సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనకు కొన్ని మాటల జ్ఞాపకం వస్తాయి. ఈ నెహుష్టానం అంటే కాశ్య ఇత్తడి సర్పం యొక్క ముక్క. దాని గురించి మనం కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు పాఠాలు చూస్తే చూద్దామమ్మా. కాబట్టి ప్రజలు మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన వేడుకొని. అంటే మోషే వేడుకోవాల, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయాల. ఎవరి ప్రార్థన ఆలకించడు ఆయన, మోషే ప్రార్థన చేయాల. అయితే ఇక్కడ ఈ నెహుష్టాన్ అంటే ఏంటి అని మనం చూస్తే, ఇది బైబిల్లో ఈ 2 రాజుల 18వ అధ్యాయం 4వ వచనంలో మాత్రమే కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే మోషే ఇత్తడి సర్పాన్ని చేశాడో ఆ చేసిన సర్పాన్ని ఈ జనులందరూ ఏం చేస్తున్నారంటే దాన్నే ఒక దేవుడిగా దేవతగా పూజిస్తున్నారు ఇశ్రాయేల్ అందరూ. దేవుడు ఒకటి ఏర్పాటు చేసి అది పెట్టుకోండి ప్రస్తుతానికంటే అదే కంటిన్యూ చేశాడు వాళ్ళు. ఆ కంటిన్యూ చేసినందువల్ల పాపం ఎక్కువైపోయింది వాళ్ళలో. నిజ దేవుణ్ణి మర్చిపోయారు, జీవముగల దేవుణ్ణి మర్చిపోయారు. దీన్ని ఆరాధిస్తున్నారు, దీనికే నమస్కరిస్తున్నారు, దీన్నే పూజిస్తున్నారు. కనుక ఇది చూసినటువంటి హిజ్కియా ఆయన స్తంభాలు మొత్తం పడగొట్టాడు, ఆశ్చర్య దేవతకి సంబంధించి మొత్తం పడగొట్టి దాంతోపాటు మోషే చేయించిన ఇత్తడి సర్పాన్ని కూడా ముక్కలు చిన్న భిన్నం చేశాడు. ఎందుకంటే జనులందరూ దీన్ని ఒక దేవునిగా ఆరాధిస్తున్నారు. దేవుడు ఆ సమయానికి జనులు బ్రతకాలి అంటే ఒకటి చూపించాడు, ఆయన ఆజ్ఞ ఇవ్వల, దీన్ని ఆరాధించండి అనల్లా. వీళ్ళేం చేస్తున్నారు, ఇదే మాకు అని చెప్పి దాన్ని ఆరాధిస్తా దేవుణ్ణి మర్చిపోయారు. కనుక ఇక్కడ మోషే జయించిన సర్పాన్ని ఎప్పుడైతే చేశాడో దాన్ని చిన్నాభిన్నం చేసిన తర్వాత ఆ రోజు వరకు ఇశ్రాయేలు ప్రజలు దానికి బలులు అర్పించి ఆరాధించేవారు కనుక దీనిని నెహుష్టాను అన్నాడు ఆయన. నెహుష్టాను అనే మాట అర్థం ఏంటంటే ఇత్తడి సర్పము యొక్క చిన్న ముక్క, అంతే. దానికి పూజిస్తున్నారు, దాన్ని బలులు అర్పిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రార్థన చేయమన్నారో, తాపకరమైనటువంటి ఆ సర్పము తర్వాత అవన్నీ ఉన్నాయో, అప్పుడు వారు చూసినప్పుడు బ్రతికారు అందరూ. అక్కడ మనం 9 దాకా మనం చదవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ అగ్ని సర్పాన్ని అంటాం, అంటే ఫెయిరీ సర్పెంట్. ఈ ఫెయిరీ సర్పెంట్ అంటే తాపకరమైన లేదా అగ్ని, ఆ సర్పాలని పంపించాడు దేవుడు.
ఆ పంపించాడు కనుక జనులందరూ కాటు వేసేసరికి అందరు చనిపోయారు. ఎందువల్లంటే వారు చేసినటువంటి పాపం వల్ల. కనుక ప్రియమైన వారలారా, ఈ నెహుష్టాను ఆరాధన హిజ్కియా కాలము కానీ చాలా కాలము, ఎక్కడి నుంచి మోషే కాలం నుంచి హిజ్కియా కాలం వరకు సాగుతూనే ఉంది. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారంటే ఇక దేవుని మర్చిపోయారు. వాళ్ళు దేవుడిని మర్చిపోయి ఇదే దేవత, ఇదే దేవుడు, ఆశ్చర్యతో పాటు వీళ్ళు కూడా అని చెప్పి దానికే పూజలు బలు అర్పిస్తూ ఆరాధిస్తున్నారు. ఈ ఆరాధించడం వల్ల మనం చూసినప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం 4-5 వచనాల్లో, నిర్గమకాండము 20వ అధ్యాయం 4-5 వచనాల్లో దేవుడు అంటున్నాడు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి మీద కానీ, భూమి క్రింద నీళ్లలో కానీ దేని రూపమునైనను విగ్రహమునైన నీవు చేసుకొనకూడదు. ఏ రూపాన్ని విగ్రహం చేసుకోకూడదు. దేవుడు ఎందుకు ఇచ్చాడా దాన్ని తర్వాత చెప్తాను నేను. మరి దేవుడు ఎందుకు ఇచ్చాడయ్యా అని మనకు రావచ్చు ఆలోచన. దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. మరి దేవుడు ఒకటి చెప్పినప్పుడు దాన్ని మర్చిపోయారు. మిగతా అన్ని ఆజ్ఞలు ఏమున్నాయో ఆ అన్ని 10 ఆజ్ఞలు మర్చిపోయారు వాళ్ళు. ఇది మాత్రం జ్ఞాపం చేసుకున్నారు. దేవుడు అంటాడు, దేని రూపమునైనను చేసుకొనకూడదు, వేటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? రోషము గల దేవుడు. ఆయనకి ఇవన్నీ నచ్చవు. ఆ రోషము గల దేవుణ్ణి కలిగినటువంటి హిజ్కియా ఆయన మార్గంలో నడుచుకుంటా ఆయన దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు కనుక హిజ్కియాకు అవి నచ్చకుండా ఇశ్రాయేల్ ప్రజలను కాపాడాలంటే వీటిని తీసివేయాలా. ఏ ఎత్తడి సర్పాన్ని అయితే దేవుడు అక్కడ ఉంచి ఆ సమయానికి ఉంచాడో వీళ్ళు దాన్ని అదే రకంగా పూజ చేస్తున్నారు కనుక దాన్ని ఏం చేశాడు? భిన్నం చేశాడు, ముక్కలు చేశాడు. ఆ చిన్న మొక్కే నెహుష్టాను. దానిలో మనం చూస్తే చాలా ఆత్మీయ సత్యాలు ఉంటాయి. ఇక్కడ నెహుష్టానులో మనం చూసినప్పుడు సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 8-9 వచనంలో ఆ సంఘటన ఏదైతే వాళ్ళు చూసినట్టుగా మనం చూస్తున్నాం. రాజైన హిజ్కియా ఎప్పుడైతే నెహుష్టాను గురించి ఆయన మాట్లాడుతున్నాడో ఆ కంచు సర్పాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రస్తావించాడు. ఏదైతే దేవుడైన యెహోవా మోషేకి చెప్పాడో ఈ జనులందరూ బ్రతకాలి సర్పం కాటు వల్ల అంటే నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఆ స్తంభం మీద పెడితే దాన్ని చూచిన అందరూ, దాన్ని చూడమంటే దేవుని చూడమని, పైకి చూస్తే దేవుని వైపు చూడమని. కాకపోతే వాళ్ళకి ఏది కాటేసిందో దాని ప్రతిరూపం ఆడు పెట్టించాడు అంతే. కనుక దేవుడు అంటాడు, భూమి ఆయన ఆకాశంలో ఉండే దేవుడు ఆయన కదా, ఆకాశ మహాకాశంలో నివసించే దేవుడు. కనుక వాళ్ళ చూపు ఎలా ఉందంటే ఆ సర్ప దాని మీదనే ఉంది వాళ్ళ విశ్వాసం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అక్కడ ప్రస్తావించాడు. ఏమనంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, మోషే అరణ్యములో సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. అంటే మోషే సర్పాన్ని ఎత్తాడు. ఆ సర్పాన్ని ఎత్తినప్పుడు వాళ్ళు ఎలాగా బ్రతికారో అలాగే ఆయన ద్వారానే ఏం చేయాలా? అందరూ నిత్య జీవాన్ని పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు ఎత్తబడాల. ఆ పైన స్తంభం మీద ఎందుకు పెట్టాం? మనకు ఒకసారి మనం అనుకుంటాం కదా, నువ్వు నీ వెలుతురు దీపం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టావు? కొంచెం కింద పెట్టావు, లేకపోతే మనుష్య కుమారుడు ఎత్తబడాలి అంటే ఎక్కడ? ఆయన మన కోసము కలువరి సిలువలో తన ప్రాణమును అర్పించి ఆయన పునరుద్ధాండై తర్వాత ఆరోహణమయ్యాడు తండ్రి దగ్గరికి. అటువంటి యేసయ్య వైపు మనం చూడాల. కనుక అందుకని యేసయ్య ఇక్కడ ప్రస్తావించాడు, మోషే సర్పమును ఎలాగా పైకి ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందినట్లు ఏం చేయాలంట? మనుష్య కుమారుడు ఎత్తబడేవాళ్ళు. మన దేవుణ్ణి మనం హెచ్చించాల, ఆ దేవుణ్ణే గణపరచాల, ఆ దేవుడే మనకున్నాడు అని ఆయన వైపు మనం చూడాలి. అప్పుడే మనం నిత్య జీవాన్ని పొందుకుంటామని తెలుసుకోవాలా. కనుక ఇక్కడ ఈ పాము కాటకు గురైన ఎవరైనా ఆ సర్పాన్ని చూచినప్పుడు వాళ్ళందరూ బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ఈ బ్రతకటమే కాకుండా వాళ్ళల్లో కొన్నిసార్లు ఇంకా ఏమైందంటే వాళ్ళకి చాలా ఆ కథ మనం చూసినప్పుడు ఒకసారి మనకు జ్ఞాపకం వస్తుంది. మనకి ఎప్పుడు ఏదంటే ఈ స్వస్థత పొందినప్పుడు బ్రతికారు. బ్రతికిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ సర్పాన్ని చూడబట్టి మేము బ్రతికే ఉన్నారు. అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆలోచన ప్రస్తుతానికి మోషే, నువ్వు ఆ సర్పాన్ని చేస్తే వీళ్ళు బ్రతుకుతారు, విశ్వాసంతో చూస్తారు, అలాగే నా వైపు చూస్తారని దేవుని యొక్క ఆలోచన. కానీ మనుషులు ఏం చేశారంటే ఒక వస్తువుని దేవుడు ఇచ్చాడు, మరి దేవుడు చెప్పకుండానే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉండి ఆయన ఆహారం లేక నీళ్లు లేక దేవునితో సమయం గడిపి ఆ 10 ఆజ్ఞలు తీసుకొచ్చేసరికి ఈడేం చేశాడా, మోషే రాడు, మోషే చనిపోయాడు, మోషే ఇంకా వచ్చేదే లేదు. అందుకని అహరోన్ని విసికిచ్చి మా కొరకు నువ్వు ఒక దూడని, ఒక రూపాన్ని తయారు చేయి, ఆ రూపాన్ని తయారు చేస్తే ఆ రూపాయి మనకి దేవుడు అనేటువంటి మనుషులు వీళ్ళు. అంటే కొంచెమే వచ్చేమే బాగుంటుంది. ఒక్క టైం గడిచిపోయిందంటే దేవుడు లేడు, ఇంకొక రూపాన్ని కావాల. అలాగే వీళ్ళు ఈ సర్పాన్ని ఒక రూపముగా ఒక దేవునిగా ఆరాధించటం మొదలుపెట్టినట్టుగా హిజ్కియా చూచి, రాజైన హిజ్కియా మొత్తం పడగొట్టి ఆయన ఏం చేశాడు, దేవునికి ఇష్టమైన పని చేశాడు, చిన్నాభిన్నం చేసి. అవి ఉంటే ప్రజలు పాడైపోతారు. మనం కూడా ఏదన్నా ఒక దాన్ని చూసి దాన్ని ఆరాధించుకోమని కాదు, మన దేవుణ్ణి ఆరాధించాలి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెందుతాయి. కనుక ఈ రీతిగా మాట్లాడినప్పుడు మనం చూస్తే ఇత్తడి ముక్కలో శక్తి లేదు, ఆ సర్పంలో ఆ శక్తి లేదు. కేవలము దేవుడు చెప్పినట్లుగా ఆ విశ్వాసంతో చూచినప్పుడు మాత్రమే బ్రతికారు. ఏం ఉపయోగం లేదు దానివల్ల, ఆ సమయం ఆ టైం అంతే. తర్వాత వాళ్ళు ఏం చేశారు, దీనివల్ల ఇంకా మనకు వస్తుంది అనుకొని ఇంకా పాపములో మునిగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సంఖ్యాకాండ 21 అధ్యాయం 29 వచనాల్లో ఆ సంఘటనలు మనం చూస్తే మన మంచి విషయాలు, మంచి వ్యక్తులు మన జీవితాల్లో కూడా విగ్రహాలుగా మారుతారు. కొన్ని మంచి విషయాలు, మంచి మనుషులు ఉంటారు. ఈ మనుషుల్ని కూడా మనం ఏం చేసుకున్నామంటే దేవుని కంటే వాళ్ళని ఆరాధిస్తాం, దేవుని కంటే వాళ్ళని ఎక్కువ ఇష్టపడతాం. కనుక ఏమంటాం, మనది విగ్రహారాధన అంటాం కదా. దేవుని కంటే అంటారు కదా, ఏ రూపమునైనానో ఏ విగ్రహమునైనానో చేసుకునకూడదు, సాగిలపడకూడదు వాటికి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఒక వ్యక్తిని మనం ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాం, ఆయనే నా దేవుడు, సహజంగా మనం మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఈ కొన్నిసార్లు మనం చూస్తే ఈ ప్రజలే నా దేవుళ్ళు, వీళ్ళే దేవుళ్ళు, దేవుళ్ళు అనే మాట ఎక్కువైపోయింది. మనం ఎందుకంటే అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టంగా ఉన్న వాళ్ళని దేవుళ్ళు 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 అని పిలుస్తూ ఉంటారు. కనుక ఇక్కడ మనం చూస్తే విగ్రహాలుగా మారగలరని నెగుస్తాను మనందరికీ ఒక శక్తివంతమైనటువంటి జ్ఞాపకంగా ఉంది, ఒక శక్తివంతమైన జ్ఞాపకం. ఎందుకంటే అది కేవలము అప్పటి ప్రజల స్థితిని బట్టి, అప్పటి ప్రజలు తాపకరమైన సర్పములకు వాళ్ళు మరణించినందున, ఆ మరణించిన వారు లేదా కాటు వేసిన వారు తిరిగి ఆ సర్పాన్ని చూస్తే విశ్వాసం చూసినప్పుడు వాళ్ళు బ్రతికారు. అది వాళ్ళు అదే విధంగా పెట్టుకొని ఇదే మా దేవుడు, దీనికే ఆరాధించాలా, దీనికే బలు అర్పించాలని వారు ఉంటూ ఉన్నారు. కనుకనే మన స్తుతి ఆరాధన దేవునికి మాత్రమే చెందాలి కదా. మన స్తుతి ఆరాధన దేవునికే చెందాల, మనుషులకు కాదు. అంటాడు ఇక్కడ, ఇశ్రాయేలును తీర్పు నుండి రక్షించడానికి అరణ్యంలో మోషే కంచు సర్పాన్ని ఎత్తిన రూపకాన్ని ఉపయోగించి యేసు తన శిలువ మరణము రహస్యం మాట్లాడాడు. అంటే ఎందుకన్నాడు, మనుష్య కుమారుడు ఎత్తబడవలను, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలని. అంటే మనుష్య కుమారునికే ఘనత అని ఎత్తపడ్డాడు సిలువలో. కనుక దాని గురించి యేసయ్య ఎక్కడ మాట్లాడాడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చెప్పింది. అది ఇత్తడి సర్పాన్ని ఉంచుకుని మంచిది కాదు అని చెప్పటం కాదు, దాన్ని ఆరాధించండి, దాన్ని పూజించండి అని చెప్పలా. మనుష్య కుమారుడైన యేసయ్య ఆయన గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మన కోసము తన ప్రాణాన్ని అర్పించిన రక్షకుడని మనం తెలుసుకోవాలా. కనుకనే ప్రియమైన వాళ్ళరా, దీనిలో ఒక 3 లెసన్స్ చెప్పి ముగిచ్చేస్తాను. ఇక్కడ మొట్టమొదట మనం చూస్తే లెసన్లో పాఠం 1, యేసుక్రీస్తు ప్రభుని
విశ్వసించే ప్రతి ఒక్కరికి రక్షణ ఉచితం కదా. రక్షణ మనం కొనేది కాదు, ఉచితమైనది. ఆ రక్షణ మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. రక్షణ నిర్లక్ష్యం చేస్తే మరి ఎంత ప్రమాదకరమైందో మనకి హెబ్రీ పత్రికలు అంటాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందాము. ఇదేం తప్పించుకుంటాం? నిత్య జీవాన్ని తప్పించుకుంటాం కదా. రక్షణ పొందితే నిత్య జీవాన్ని పొందుకుంటాం. నిత్య జీవం అంటే యేసు క్రీస్తు ప్రభువులకు మార్చబట్టం అంతే. యేసే మనలో ఉంటాడంతే. కనుక అటువంటి నిత్య జీవాన్ని పొందుకునే వారంగా మనం ఉంటాం కనుక రక్షణగా ఎలా వస్తుందంటే విశ్వాసం వల్ల వస్తుంది. చూడండి, ఒకసారి మనం చూస్తే విశ్వాసం అనేది గొప్ప సమానత్వం కలిగింది. దేవుని కృప తప్ప మరి ఏ ఇతర ప్రాతిపదికన రక్షణ ఇవ్వబడదు. రక్షణ రావాలి అంటే దేవుని కృప కూడా ఉంటుంది. ఆ కృపే వరం, అది మనకి ఆ వరముగా ఉంది కనుక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు అంటాడు ఒక మాట, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అంటే విశ్వాసము కృప. కృప అంటే యేసయ్య, ఆయన ద్వారానే రక్షింపబడినారు. ఇది దేవుని వరము, మన సొంతకు వచ్చింది కాదు. కనుక ఉచితమైన రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచితే ఆయన కృప ద్వారా మనం రక్షించబడతాము. ఆ రక్షణ మనకు కావాలా? వీళ్ళు కేవలము తాత్కాలికమైన వస్తువును చూసి ఇశ్రాయేలు దాన్ని ఆరాధించి పూజించి ఏం చేశారు? వాళ్ళు పాపంలో మునిగిపోయి అక్కడ కానాని వెళ్ళేసరికి ఆ తరమంతా చనిపోయింది అంతే. పిల్లలు మాత్రమే మిగిలేదు. ఎందుకంటే ఎప్పుడు సొన్నగుడు గొనుగుడు. ఎంత ఆహారం తిన్నా అది మాకు రుచి లేదు, పచ్చి లేదంట. మా చిన్నప్పుడు మేనేవాళ్ళం రుచి పచ్చి లేనిది అంటారు. అలాగే వీళ్ళు కూడా అంతే, ఆ రుచి లేనిది పచ్చి లేనిది ఇదా అని వాళ్ళు ఎగతాళి చేసి దేవుడు పంపినటువంటి ఆహారాన్ని కూడా వాళ్ళు విమర్శించి పేర్లు పెట్టారు. అటువంటి గొప్ప మనుషులుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీరికి ఎంత చేసినా వీరి మనసు మారదు. ఎందుకంటే వీళ్ళు మొండి వాళ్ళు, మెడవంచని జనాంగం. ఒకసారి విన్నట్టుకుంటారు, మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే. మనం కూడా కొన్నిసార్లు అంతే. ఒకసారి బాగా దేవుళ్ళు ఉంటాం, ఒకసారి ఏమో తగ్గిపోద్ది. ఒకసారి బాగా పాటలు పడతాం, మళ్ళీ తగ్గిపోద్ది. బాగా ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుతాం, మళ్ళీ కొన్ని రోజులు అయ్యేసరికి శోధన రాగానే మళ్ళీ తగ్గిపోతాం. ఇశ్రాయేల్ లాగా మనం, ఎందుకంటే మనము నవీన ఇశ్రాయేల్ కనుక మనలో కూడా యూదులు లాంటి స్వభావాలు ఉన్నాయి. మనలో కూడా మనం చేసే పనులు కూడా అందరం అయ్యే చేస్తాం. ఏది చెయ్యొద్దంటే దాన్ని చేస్తాం, ఎందుకంటే చూసి రావాలి పోయి దాన్ని. ఇది చూడొద్దు అని అనుకో, దేవుడు చూస్తే ఏమంట, చూస్తే పోలా అంటాం. ఆ మనస్తత్వం వాళ్ళకు ఉంది కనుక దేవుడు ఒక్కొక్కళ్ళు చంపుతా వస్తాడు అంతే. మోషే ప్రార్థన చేశాడు కాబట్టి మోషే ప్రజలందరూ తరపున అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా నువ్వు చంపేస్తే వీళ్ళని ఐగుప్తు వాళ్ళు తెలుసుకొని వీళ్ళ దేవుడు ఎందుకా వీళ్ళని తీసుకొచ్చిందని అంటారయ్యా అని అన్ని మాటలు అంటే దేవుడు మనసు మార్చుకున్నాడు. మోషే అంతగా దేవునితో క్లోజ్గా అంత సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి దేవునితో ముఖాముఖి మాట్లాడేవాడు. మోషే చెప్పిన ఆలోచన కూడా దేవుడు వినేవాడు, చెప్పేవాడు కాదు. కానీ వీళ్ళు మాట్లాడితే సనుగుడు గొనుగుడు దేవుడు విని ఆ తాపకరమైన సర్పాలు పంపించి కొంతమంది చనిపోయేటట్టు చేశాడు. కనుక మనం చూస్తే ఇక్కడ రెండవదిగా మనం చూస్తే పాఠం 2లో చూస్తే మనం దావీదు గొల్యాత్ అందరూ తెలుసు. మోషే సమూయేలు గ్రంథం చూస్తే మనకు తెలుస్తుంది. ఎందుకంటే 16 అధ్యాయం మొత్తం చూసినప్పుడు 16-17 మొత్తం. అయితే అక్కడ మనకు కనిపించేది ఏంటంటే దావీదు గొల్యాతుని చంపాడు. ఎంతడు? ఆజానుబాహుడు, దాదాపుగా 7 అడుగులు ఉంటాడు. ఒక జైంట్ లాగా, రాక్షసుడిలాగా ఉన్న వ్యక్తిని ఒక పొట్టివాడు ఒక 5 ఫీట్ ఉంటాడేమో, 5 ఫీట్లు అంతటి ఎక్కువ ఉండొచ్చు. అటువంటి వ్యక్తి చంపాడు పిల్లవాడు అంటే మనం ఏమనుకుంటాం? నేను కూడా దావీదు లాంటి కదా, నాకు కూడా శక్తి ఉంది కదా అని మనం పోల్చుకుంటాం. ఆ పోలికే వద్దు అంటాడు. ఇది చేయటానికి కారణం ఎవరంటే దేవుడిని మర్చిపోతున్నాం. దావీదునే జ్ఞాపం చేసుకుంటాం. గొల్యాతు అంటే దావీదు జ్ఞాపం. నేను కూడా పని చేస్తా దావీదులాగా అంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? యుద్ధము యెహోవాది అంతే. యుద్ధము యెహోవాది అయితే ఆయనే జరిపేది ఆయనే.
మరి దావీదు ఏం చేశాడు? కేవలం లోబడ్డాడు దేవునికి, దేవుని చేతిలో వాడబడ్డాడు అంతే. కనుక ఘనత మహిమ ఎవరికి చెందాలా? దేవుని చెందాలా. మనం అది చెందకుండా నేను ఒక దావీదులాగా, నేను ఒక ఇదిలాగా అని ఉన్నాం అనుకొని మనకు మనమే అనుకుంటా ఉంటాము. మన ప్రభువుని గురించి ఆయన మాత్రం మనము ఆలోచించాలా, ఆయన గుర్తించాలా, ఆయన్నే మనము ఆరాధించాలా. ఎందుకంటే ఆయన మహిమ కోసం మనందరం జీవించాలంతే. మహిమ ఆయనకి చెల్లాల, దావీదుకి కాదు. దావీదుకి ఏమి చెందదు, దావీదు కేవలం వాడుకున్నాడు. మనం కూడా ఉన్నాము అంటే మనం ఏమీ లేదంతే, దేవుని చేతిలో వాడబడతాం. ఘనత ఎవరికంటే దేవునికి. ఇక్కడ నిలబడి అందరం రోజు మాట్లాడుతున్నామంటే మా గొప్పతనాలు కాదు, మా ఏం కాదు, ఏమీ లేని వాళ్ళం. దేవుడే నిలబెట్టుకొని దేవుడే వాడుకుంటాడు. కనుక ఆయనకే మహిమ చెల్లాలి. కనుక ప్రియమైన వాళ్ళ మూడవ పాఠం మనం చూస్తే, ఇక్కడ ఈ పాఠంలో ఈ కంచు సర్పం యొక్క అర్థం మనం చూసినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, తాను సాతాను మరి చెడుకు ప్రతీకంగా భావించే పాముతో ఎలా పోల్చుకుంటాడు ఆయన? దేవుడు ఎందుకు కంచు సర్పాన్ని పెట్టమన్నాడు? దాని గురించి యేసయ్య జ్ఞాపకం చేశాడు. యోహాను సువార్త 3:14 మోషే ఇత్తడి సర్పములు చేసి ఎలాగూ చేసానో ఎత్తెనో అలాగే మనిషి కుమారుడు, ఆ మాట చెప్తున్నాడు. అంటే ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఆయన సర్పము అంటే మన దేని గుర్తు వస్తుంది? సాతాను గుర్తు. మరి ఆయన ఎందుకు పోల్చుకుంటాడు యేసయ్య? కానీ ఈ పోల్చుకోవట్లో చాలామంది ఆశ్చర్యపోతాం. ఎందుకు యేసయ్య సర్పం గురించి మాట్లాడాడు? ఎలాగ ఎత్తెనో మోషే అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలని ఆ పోలిక ఎందుకు రావాలి అని మనం చూస్తే, నిజానికి సర్పము దుస్తునికి సూచన, సాతానుకు సూచన, అపవాదికి సూచన. కనుక ఈ అపవాది ఎక్కడుంటాడు? లోకంలో ఉన్నాడు, లోకాధికారి. చూడండి ఒకసారి యోహాను సువార్త 12 అంటాడు. 31 ఈ చదవమ్మా. ఈ లోకాధికారిని సూచిస్తుంది. అంటే ఇదంతా దేనికి సూచిస్తుంది అంటే లోకాధికారి. ఈ లోకానికి అధికారి ఎవరు అంటే సైతానే, అది లూసిఫర్. ఆ లూసిఫర్కి ఆయనకున్నటువంటి దూతలు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు, సాతాను శిష్యులు. కనుక వాళ్ళు భూమిని ఇది మొత్తం ఏళ్తుంది ఎవరంటే, అధికారం ఎవరుందంటే వాళ్ళ చేతిలో ఉంది. కానీ వాళ్ళతో ఎందుకు పోల్చుకున్నాడు యేసయ్య మనం చూస్తే, ఇక్కడ ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడి బడును, నేను ఈ భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. దేవుడు ఆకర్షిస్తాడు మనల్ని. మనందరం రోజు వస్తున్నామంటే, ఆయనలో మనం విశ్వసిస్తున్నామంటే మొట్టమొదటి దేవుడు మనల్ని ఆకర్షిస్తాడు. ఆయన ఆకర్షణ మనుషులు కాదు, దేవుడే ఆకర్షణ. ఆయన ఆకర్షించి అందుకని నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రమో బయటికి త్రోసివేయను. ఎందుకంటే దేవుడు వీరు నాకు ఇచ్చిన వాళ్ళు, దేవుని చేత ఆకర్షించబడ్డ వాళ్ళు అనే మాట, తండ్రి చేత ఆకర్షించబడ్డారు. అలాగే ఈ లోకాధికారి ఈ భూమి మీద ఉన్న మొత్తాన్ని ఏళ్తున్నాడు కనుక ఈ లోకాధికారి గురించి చెప్తున్నాడు. ఎందుకంటే సంఖ్యాకాండంలో 21:9 వాళ్ళ సంగతి చూశాడు. ఏమని? ఇత్తడి సర్పాన్ని చూస్తే ఎవరైతే సర్పము కాటు వేసిందో కాటు వేసిన వాళ్ళు బ్రతుకుతారు, జీవిస్తారు అంటూ అక్కడ అంటాడు. ఇక్కడ ఒక మాట, దేవుడు ఇశ్రాయేళ్ల మొండితనాన్ని కంచు నుదురు కలిగి ఉంటుంది అంటాడు. కంచు నుదురు, ఆ నుదురు అంటే కంచులాగా ఉంటుంది అంట వాళ్ళది. అంత కంచులాగా, ఎత్తడిలాగా ఆ నుదురు గురించి మనం చూస్తే యెషయా ప్రవక్త ముందుగా చెప్పాడు. యెషయా గ్రంథము 48 యెషయా గ్రంథము 48 4 చూస్తే వాళ్ళని ఇశ్రాయేలు గురించి అంటాడు, నీవు మూర్ఖుడవనియు నీ మెడపై ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగియుండి. అంటే ఆయన ఇత్తడి ఎవరంట? ఇశ్రాయేల్ యొక్క నుదురు ఎలా ఉంది? ఇత్తడితో ఉందంట నుదురు. అలాగే దేవుడు ఆ ఇత్తడి సర్పాన్ని జయించి అక్కడ పెట్టాడు అంతే. కనుక ఎందుకు దేవుడు జయించాడంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మూర్ఖులు. తర్వాత మెడ ఇనుము నడుమనియు, మెడ ఎప్పుడు తిరగదు అంతే, అష్టిప్పుడు ఎక్కడ అంటారు అంటే మనుషులకి
లొంగిపోవటమో లేకపోతే దేవునికి సాగిల పట్టమో ఆరాధించటమో కాదు. ఇప్పుడు ఎక్కడ అలాగే మెడ పెట్టుకొని పోతా ఉంటారు. అంటే ఇనుముతో ఉన్నది, నుదురేమో ఇత్తడితో ఉంది. కనుక వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మూర్ఖత్వముతో ఉన్నవాళ్ళు. దేవుడు చెప్పిన మాటను తృణీకరించి, దేవుని ఆజ్ఞలను వదిలివేసి, దేవుని కాకుండా ఇతర అన్య దేవతలను ఆరాధించడానికి ఇష్టపడిన వాళ్ళు. అలాంటి జీవిత వాళ్ళు ఉన్నారని మనం తెలుసుకుంటాం. అందువల్ల కంచు సర్పాన్ని, ఆ ముక్కని ఏమన్నాడు హిజ్కియా, ఎప్పుడైతే రాజు దాన్ని ముక్కలు ముక్కలు చేశాడో ఆయన దానికి పేరు పెట్టాడు. ఏమన్నాడు? నెహుష్టాను. ఇది నెహుష్టాను. ఈ నెహుష్టాను గనక దీన్ని మనం ఏం చేయాలా? దాన్ని ఆరాధించటమో లేదా దాన్ని పూజించటమో, దేవుని కంటే ఎక్కువగా చూడటమో అలా చేయకూడదని చేశాడు. కనుక ఈ నెహుష్టాను అర్థంలో యేసుక్రీస్తు ప్రభు సర్పమని కాదు. ఆయన సిలువ బలిపీఠంపై అయితే ఆయన మరణము ద్వారా ఈ లోక పరిపాలన చేస్తున్న సాతాన్ని జయించిన వాడు ఆయన. ఎప్పుడు? కలువరి సిలువలో తన పరిశుద్ధమైన రక్తమును కాచి మరణించడం వల్ల సాతానికి అపజయం, యేసయ్య విజయం. మనం పాట పాడతాం కదా, యేసు లేచినాడురా సమాధి. ఆ పాటలో ఆయన లేచినప్పుడు సాతానికేమో ఏమైంది? అపజయం. వాడు జయించేశాడు. కనుక అటువంటి ఆయన సర్పంతో ఎప్పుడు యేసయ్య పోల్చుకోడు. లోకాధికారి వాడు, అంతే. వాడిని జయించాడు, మనందరినీ కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ పూర్తి చేసినటువంటి ఆ కార్యం ఏదైతే తండ్రి అన్నాడు, తండ్రి నీ చిత్తము చొప్పు నేను సమస్తము నెరవేర్చనయ్యా, సమాప్తమైంది అన్నాడు, అంతే. ఎందుకంటే ఈ లోకానికి వచ్చిందే సాతాన్ని జయించటానికి. సాతాను చేసే పనుల వల్ల ఏ రీతిగా భూలోకంలో ప్రపంచంలో మనుషులంతా పాపంలో పడిపోయి నశించిపోతున్నారో అటువంటి వారిని నశించి వెదకి రక్షించుటకు ఏమొచ్చాడు? మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు సర్పాన్ని, సాతాన్ని జయించాడు. మనందరికీ పాపముల నుంచి విడుదల కలుగ చేసిన రక్షకుడు ఆయన. కనుక ప్రియమైన వారలారా, ఆయన భూమి నుండి పైకి లేపటం అని చూసే రక్షించబడ్డ చాలామంది. ఎక్కడ ఒకసారి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుని చనిపోయా లేదా అని సాయంత్రానికల్లా చీకటి పడిందంటే ఆ సిలువలో ఉన్న వాళ్ళని కాళ్ళు తెగ్గొట్టేస్తారు, అంతే. వాళ్ళు చనిపోకపోతే. మిగతా ఇద్దరు శిష్యులు దొంగలు చనిపోలా, వాళ్ళు బ్రతికున్నారు. వాళ్ళ కాళ్ళు తెగ్గొడితే పైనుంచి కింద పడిపోద్ది, అంతే, వేలాడతా. యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య చనిపోయాడు. ఆయన ఎప్పటికీ చెప్పేశాడు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన తలవాల్చి మెడవని చనిపోయాడు. తండ్రికి ఆత్మను అప్పగించాడు. వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత చనిపోయా లేదని గమనిస్తున్నారు. ఒక సైనికుడు వచ్చి ఏం చేశాడు? సోలంతో పొడిచాడు పక్కల. ఎలా వచ్చింది? నీరు వచ్చింది, అంతే. సైనికుల్లో ఒకడు నీటి ఏటితో ఆయన ప్రక్కన పొడిచాను. వెంటనే రక్తమును నీరును కారెను. మామూలుగా అయితే నీరు రాదు, చనిపోయిన మనిషికే నీరు వచ్చింది. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. చనిపోయిన తర్వాత 1 రోజు 2 రోజులు అయితే బాడీ స్వెల్లింగ్ వచ్చి నీరు ఎక్కువైపోద్ది, ఇక బ్లడ్ ఉండదు. ఇక యేసయ్య అప్పుడే చనిపోయాడు కనుక వాళ్ళు పొడిచేసరికి నీరు రక్తం ఒకసారి చిందిందంట. అప్పుడు అతను మోకరిల్లి నిజముగా ఈయన ఏమన్నా చూడమ్మా, ఇది చూచిన వారు సాక్ష్యం ఇచ్చిన అతని సాక్ష్యము అసత్యమే. ఎవరి సాక్ష్యము? యేసయ్య సాక్ష్యం. ఆయన అన్నాడు, నేను మరలా లేస్తాను, అంతే, పునరుద్ధరణ అవుతాను. శిష్యులకు చెప్పాడు, అందరూ చెప్పాడు. అటువంటి ఆయన ఎప్పుడైతే ఆ సైనికుడు చూచి మారు మనసు పొందాడు. ఎవరి వైపు చూచి? యేసయ్య వైపు చూచి. మనం కూడా యేసయ్య వైపు చూచే మనము రక్షణ పొందాలని మనం తెలుసుకోవాలా. కనుక ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపు మాత్రమే మనం చూస్తామో, ఈ ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే మనుషుల వైపు కాదు, విగ్రహముల వైపు కాదు, దేని వైపు, ఏ వస్తువు పైన కాదు, యేసయ్య వైపే చూడండి. యేసయ్య వైపు చూస్తేనే మనం బ్రతుకుతాం.
మనం జీవిస్తాం. కనుక ఇక్కడ అంటాడు, క్రైస్తవ మతంలోని విషయాలపై క్రీస్తు వైపే నమ్మకం ఉంచాలి. కొన్నిసార్లు క్రైస్తవులుగా ఈ మతాల్లో కొంచెం కళ్ళగోడ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని మతాల్లో ఈ సంబంధించినటువంటి దూపబయట ఎన్ని ఉంటాయి, వాటిలో కొంత తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాటిలో కాకుండా మన దృష్టి అంతా యేసు వైపే ఉండాలి. ఒక చిన్న అమ్మాయి ఒక యవనస్తురాల దగ్గర 13-12 సంవత్సరాలు ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు రేపటి నుంచి నేను ఆరాధనకు రాను అందంట. ఎందుకమ్మా, ఎందుకు రావంటేను, ఎందుకు వస్తానండి ఆరాధనకి, ఒకళ్ళేమో నిద్రపోతున్నారు, ఒకళ్ళేమో సెల్ ఫోన్ చూసుకుంటారు, ఇంకోళ్ళేమో ముచ్చట్లాడుతున్నారు, మరి నేను ఎందుకు వస్తానందంట. ఇక పాస్టర్ గారు ఉండి, అట్లా కాదమ్మా, మరి అయితే ఓ పని చేస్తావా అనంట. ఏం చేయమని చెప్పండి. ఒక గ్లాస్ నిండా నీళ్లు నింపుకొని చర్చి చుట్టూ తిరిగిరా, ఒక్క డ్రాప్ పడకూడదు అనంట. ఈ అమ్మాయి పోయి వచ్చిందంట. నీళ్లు పట్టుకొని పడిపోతే ఏమనుకొని గ్లాసు వైపే చూస్తా, నీళ్ళ వైపే చూస్తా, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఇదిగో సార్ పడలేదు అన్నంట. ఎటు చూసావు? నీళ్ళ వైపే చూశాను. మరి నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు ఎటువైపు చూడాలా? మనుషులతో నీకేం పని? చూడాల్సింది యేసయ్య దేవుని వైపు చూడాలా. నీళ్ల వైపు చూస్తే డ్రాప్ పడకుండా వచ్చావు. అదే నువ్వు ఆరాధనకు వచ్చి వాళ్ళు వీళ్ళు ఇట్టని అనకుండా ఈ దేవుని వైపు చూడు. దేవుని వైపే నీ ఏకాగ్రత. ఏం చెప్తున్నారని దేవుణ్ణి ఊహించుకో, దేవుణ్ణే చూడు అంతే. కానీ మనుషుల్ని చూడబాకంటే అప్పటి నుంచి ఆ అమ్మాయి రెగ్యులర్ అయ్యి మనుషులతో నాకు సంబంధం లేదని అంతగా ఆరాధనలో ఉండి గొప్ప సేవకురాలు ఏంటంటే ఆమె. కనుక మనం కూడా ఇతరులను విమర్శిస్తాం. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆరాధనకు వస్తే నిద్రపోకూడదు, ఆరాధనకు వస్తే ముచ్చట్లాడకూడదు, ఆరాధనకు వస్తే సెల్ ఫోన్ చూడకూడదు, బైబిలే చూడాలా, అవే వినాలా. పక్క వారికి కూడా డిస్టర్బెన్స్ లేదు. కనుక ఆ పాస్టర్ గారు అన్నాడు, మనుషులు చేసే కొన్ని తప్పులు ఉంటాయమ్మా, కానీ మనం ఏకాగ్రతగా దేవుని వైపే చూడాలా. అందుకే మనం కూడా ఇత్తడి సర్పం లాంటి దాన్ని కాదు, గుర్తును కాదు, చిహ్నాలను కాదు, రూపాలను కాదు, దేవుణ్ణి నిజ దేవుణ్ణి మాత్రమే మనం చూడాలి. ఉదయకాలం ఆయన చూస్తే మనం రక్షించబడతాం. కనుకనే ప్రియమైన వర్ణరా, 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఎప్పుడైతే మనం ఆరాధనలో, ఆలయంలో ఉన్నప్పుడు ఆరాధనలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, వీటన్నింటి ద్వారా ఒకసారి మనం రక్షించబడతాం అనుకోరు. ఆరాధనకు వస్తాం, పాటలు పాడతాం, ఆరాధనకు వస్తాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, రక్షించబడవు. రక్షించబడాలి అంటే ఏం చేయాలా? యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచుకోవాలా కదా. విశ్వాసం లేకుండా మనం ఏం చేయలేం. చాలామంది స్త్రీలు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా కూతురు దయ్యం బట్టి సిలువపైన స్త్రీ, ఆమె గ్రీకు రాదు, అయ్యా నా కూతురు దయ్యం పట్టిందని చెప్పొచ్చి యేసయ్య నా బతిలాడుతుంటే యేసయ్య ఎన్ని మాట్లాడినాడు? కుక్క లాగా, కుక్క బల్ల కింద పడ్డ రొట్టె ముక్కల కోసం చూస్తున్నట్టు. కానీ ఆమెలో గొప్ప విశ్వాసం ఉంది, వినయపూర్వక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి కూతురు స్వస్థపడింది. అలాగే శతాధిపతి కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారు? యేసయ్య దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఆయన మీద విశ్వాసంతో వచ్చారు. మనం కూడా ఆరాధనకు వస్తున్నాము, లేకపోతే ఉదయకాలన బైబిల్ స్టడీలో ఉంటున్నామంటే యేసయ్య కొరకే, యేసయ్య వైపే చూడాలా, ఆయనలోనే విశ్వాసం ఉంచాలా, ఆయనలోనే రక్షణ పొందాలా, ఆయన యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. ప్రార్థన చేస్తారులో ఉంచి అందరూ, ప్రభా ఈ రోజు నుంచి నాయన మీ వైపే చూచే నాకు భాగ్యం కలుగు చేయి ప్రభా. మనుషుల వైపు కాదు, రూపముల వైపు కాదు, చిహ్నముల వైపు కాదు, నేను ప్రేమించే వాటి వైపు కాదు ప్రభా, నీ వైపే చూస్తాను నాయన. నీ నిత్య జీవాన్ని పొందుకొని, నీలో రక్షణ పొంది, నీలో స్వస్థత పొంది, నీ బిడ్డగా జీవించడానికి ఇష్టపడుతున్నాయని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవ, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రం నాయన. మీ కృపను బట్టి ప్రభా, ఉదయకాలం నాయన నెగుష్టాన్ని గురించి ధ్యానించడంలో ప్రభా, మీరు మమ్మల్ని నడిచిన దాన్ని బట్టి మీ పరలోక సింహాసనం నుంచి నాయన మీరే అందరితో మాట్లాడారు ప్రభా. బలహీనుడను, అయోగ్యుడను ప్రభా, ఎన్నిక లేని వాడిని ప్రభా నాయన, మీరైతే నాయన మీ సులువు చాటున మరుగుపరుచుకొని నాయన మీరే మీ మాటలను ప్రభా నా నోటిలో ఉంచి ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకే స్తోత్రం నాయన.
బిడ్డలందరూ ప్రభా మీ మాటలందు విశ్వాసం ఉంచి మీ వైపు చూచి ప్రతి ఒక్కరూ రక్షణ పొందే భాగ్యం దయచేయమని చేరువచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తుండగా అనారోగ్యముగా అస్వస్థతగా ఉన్న బిడ్డను ప్రభా ఎవరైతే ప్రభా దీన్ని చూస్తున్నారో అట్టి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి మీరే మహిం పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును చేరి వచ్చిన బిడ్డలందరికీ నెగుస్తాను ద్వారా మాకు బయలుపరిచిన సత్యాలను బట్టి పాఠాలను బట్టి మా జీవితాలకు అన్వయం చేసుకుని ఇష్టపడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.